బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సో నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగిన ఉద్రిక్త పరిస్థితులు ఈ రోజు కూడా కొనసాగుతాయా? నిన్న కొంతవరకు పోలీసుల యాక్షన్ పై విమర్శలు వచ్చిన పరిస్థితి, ఈ రోజు ఏమైనా పరిస్థితుల్లో మార్పు ఉంటుందా? పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారా? పోలీసుల వైఖరిలో మార్పు ఉంటుందా? అటు శంభీపూర్ రాజు నివాసం దగ్గర పరిస్థితి ఏంటి? అరికపూడి గాంధీ నివాసం దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? మా కరెస్పాండెంట్స్ ఇద్దరు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అరికపూడి గాంధీ నివాసం దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. ఇక శంభీపూర్ రాజు నివాసం దగ్గర దిలీప్ ఉన్నారు. సాయి కిరణ్ తో మాట్లాడదాం. సాయి కిరణ్ చెప్పండి, ఖచ్చితంగా కౌంటర్ అటాక్ ఉంటుంది, దీనికి ఖచ్చితంగా నిన్నటి చర్యలకి ప్రతి చర్య ఉంటుంది అని పాడి కౌశిక్ రెడ్డి నిన్న అన్నారు. ఇవాళ అరికపూడి గాంధీ నివాసంలోనే శేర్లింగంపల్లి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ సమావేశం కావాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఎలాంటి ఏర్పాట్లు తీసుకున్నారు? నిన్న కొంతవరకు పోలీసుల చర్యలపైన వాళ్ళ యాక్షన్ పైన విమర్శలు వచ్చిన పరిస్థితి, ఇవాళ ఏమన్నా మార్పు కనిపిస్తోందా? బిందు, హైదరాబాద్ సాక్షిగా తెలంగాణ పాలిటిక్స్ హీట్ ఎక్కాయని చెప్పొచ్చు. నిన్న చిన్నగా మొదలైనటువంటి విధానం చిరికి గాలివానగా తయారైపోయింది, మొత్తం పూర్తిగా తారాస్థాయికి చేరిపోయింది. ఎందుకంటే కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీగా మొదలైనటువంటి వివాదం అటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారిపోయింది. అరికపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ ఏ విధంగా ఇస్తారు, ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళి ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యే, సో ఆయనకి ఏ విధంగా ఇస్తారంటూ క్వశ్చన్ చేశారు. సో దీనికి ప్రతిస్పందనగా అరికపూడి గాంధీ నేను బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ కూడా మాట్లాడారు, అంటే ప్రతిపక్షంలోనే ఉన్నానంటూ మాట్లాడారు. మరి ప్రతిపక్షంలో ఉంటే అయితే బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవాలంటూ అయితే అరికపూడి గాంధీ నివాసానికి వచ్చి కండువా కప్తానంటూ సవాల్ చేశారు. నిన్న మొత్తం కూడా అదంతా కూడా వివాదం చూసాము. అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి నివాసానికి అనుచరులతో వెళ్ళడం, అక్కడ గొడవ జరగడం, ఇవంతా కూడా నిన్న జరిగినటువంటి పరిస్థితి. సో ఈ రోజు మళ్ళీ కౌశిక్ రెడ్డి కావచ్చు, అంటే ముఖ్యంగా షేర్లింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని అరికపూడి గాంధీ నివాసంలోనే పెడతాము అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఎందుకంటే ఆయన మరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఖచ్చితంగా మన పార్టీకి సంబంధించినటువంటి సమావేశాన్ని ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో దానికి ముందస్తుగానే పోలీసులు అంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ నేతలంతా కూడా అటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడికి చేరుకోనున్నారు అనేటువంటిది ప్రకటించారు. వారితో పాటు కౌశిక్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున అనుచరులతో ఈరోజు అరికపూడి గాంధీ నివాసానికి వస్తామనేటువంటిది కూడా చెప్పారు. సో మరి దీనికి తగ్గట్టుగానే ఈరోజు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న మొత్తంగా కూడా చూసాం, పోలీసులు వైఫల్యం చెందారనేటువంటి ఆరోపణలు వచ్చాయి. సో దాంతో పోలీసులపైన సీఎం కూడా సీరియస్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా పోలీసులు ఇటువంటి సందర్భంలో పూర్తిగా వాళ్ళు విఫలమవుతే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అనేటువంటిది సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. మరి ఈరోజు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నివాసం వద్ద ఎటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయని చూడాల్సి ఉంది. ఇప్పటికే గాంధీ ఆయన నివాసంలోనే ఉన్నారు. సో మరి వారందరూ ఇక్కడికి వచ్చే వరకు పోలీసులు చూస్తారా, లేకపోతే ఎవరిని వాయా ఇళ్లలోనే హౌస్ అరెస్ట్ కూడా చేస్తారనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. సాయి కిరణ్, అరికపూడి గాంధీ ఏమంటున్నారు? నిన్న ఏమన్నా రిగ్రెట్ అవుతున్నారా నిన్న ఆయన చర్యల పట్ల? కానీ డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి వందల మందితోటి వెళ్ళారు, కుర్చీ వేసుకుని కూర్చున్నారు, మీతో ఏమన్నా మాట్లాడారా? ఏమంటున్నారు ఆయన? సాయి కిరణ్ అంటే నిన్న మొత్తంగా కూడా చూసాము, కౌశిక్ రెడ్డి ఆయన నివాసానికి 11 గంటల వరకు వస్తామని చెప్పారు. సో ఆయన రాకపోతే నేనే 12 గంటల వరకు అక్కడికి వెళ్తానంటూ కూడా ఆయన కౌశిక్ రెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున అనుచరులతో పాటు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కౌశిక్ రెడ్డి నివాసం పైన రాళ్లు రువ్వడం, ధ్వంసం చేయడం, అంటే ఆయన వెళ్ళేసరికి ఆయన అనుచరులు కూడా కొంత ఆవేశానికి గురై రాళ్లు రువ్వడం ఇవన్నీ కూడా చేశారు. సో దీనిపైన అరికపూడి గాంధీతో పాటు ఆయన అనుచరులు 19 మంది పైన కూడా కేసులు నమోదయ్యాయి. సో ప్రస్తుతం అరికపూడి గాంధీ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఆయన వర్షన్ ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరికపూడి గాంధీ కూడా మాట్లాడుతున్నారు, చూద్దాం. హత్యాయత్నం అని ఎలా మాట్లాడతారు? ఆయన క్వశ్చన్కి ఆ చీటరే సమాధానం ఇచ్చాడు మీడియా రూపంలో. దానికి ఇంకా నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముంది? 10 కిలోమీటర్ల పాటు ఎస్కాట్ ఇచ్చారు గాంధీకి, పోలీసులంతా వివక్ష చూపారు అని చెప్తున్నారు బీఆర్ఎస్. ఎవరైతే అన్నారో నాకు ఎస్కాట్ ఉంటే, చాలామంది మిత్రులు వీడియో తీశారు. ఎస్కాట్ ఉంటే శాశ్వతంగా రాజకీయాలకి దూరంగా ఉంటా. ఆరోపించిన వాళ్ళు ఉంటారా? మాట్లాడేటప్పుడు ఆ మాటకి నైతికత ఉండాలి. మీరు కూడా ఉన్నారు కదా చాలామంది మిత్రులు, ఎక్కడన్నా ఎస్కాట్ ఇచ్చారా? ఆయనకి 50 మంది పోలీసులతో ఎస్కాట్ ఇచ్చారు, ఇంటికి సెక్యూరిటీ ఇచ్చారు, ఆహ్వానించారు. నన్ను ఆహ్వానించి 50 మంది పోలీసులు పెట్టుకున్నాడు. హారతి ఇస్తా అని చెప్పినటువంటి మనిషి. ఇది
వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సంస్కారం. సార్, మిమ్మల్ని ఇన్వైట్ చేసిన తర్వాత మీరు వెళ్ళారు అక్కడికి, అవును. మీతో పాటు మరో 15 మంది పైన కేసు పెట్టారు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? మీరు కంప్లైంట్ చేయలేదా పాడి కౌశిక్ రెడ్డి పైన? ఒక ఎమ్మెల్యే వస్తే 10 మంది వస్తారనేది జగమెరిగిన సత్యం, అందరికీ కూడా తెలుసు. నీ మీద ఏమైనా దాడి చేశారా? నువ్వే దాడి చేసావు కదా. ఇంకా దాని గురించి మా మీద అన్యాయం కేసు పెట్టారు, స్వాగతించి కేసు పెట్టారు, పలు సెక్షన్లు పెట్టారు. ఆధారాలతో మేము కేసు పెడితే కేసు తీసుకోలే. పోలీసు ఎవరికి పక్షపాతం చూపించింది? 6 గంటల పాటు ఒక సీనియర్ శాసనసభ్యుడిని నిర్బంధించారు. మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచో బతకడానికి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అయ్యారు, నేను ప్యూర్ తెలంగాణ బిడ్డనని కౌశిక్ రెడ్డి మాట్లాడారు. దానిపైన మీరు ఏమంటారు? తెలంగాణ బిడ్డ, ఆంధ్ర బిడ్డ, రాయలసీమ బిడ్డ, 29 రాష్ట్రాల బిడ్డ అనేది వాడి క్వశ్చన్కి ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చే కార్యక్రమంలో వాడు మాట్లాడినటువంటి మాటకి కేసీఆర్ గారు సమాధానం చెప్తారు. ఇప్పుడు 11 గంటలకి షంబీపూర్ నివాసంలో ప్రతి ఒక్క తల్లి రావాలి, అక్కడ మీటింగ్ అరేంజ్ చేస్తున్నాం, ఆడికెళ్ళి మీ ఇంటికి వస్తా అని చెప్తున్నారు. అంటే వాళ్ళు వచ్చి ఏం మాట్లాడతారు? మీరు యాక్సెప్ట్ చేస్తారా? వాళ్ళు ఏ ఇంటెన్షన్తో వస్తారని మీకు భావిస్తున్నారు? వాళ్ళు ఏ ఇంటెన్షన్ అవుతుందో నేను కలగంటారా? వాళ్ళు ఏ కోణంలో వస్తే ఆ కోణంలో నేను ప్రిపేర్ అవుతా. ఇది అయితే బీఆర్ఎస్ నేతలు ఇక్కడికి వచ్చినా కూడా వారు ఎట్లా వస్తే దానికి ప్రతిస్పందనగా కూడా స్పందిస్తాననేటువంటిది అరికపూడి గాంధీ చెప్తున్నారు. మరి అరికపూడి గాంధీ నివాసానికి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈరోజు ఇక్కడికి వచ్చి సమావేశం ఏర్పాటు చేస్తామంటున్నారు. మరి పోలీసులు దాన్ని ఏ విధంగా అడ్డుకుంటారు? ఒకవేళ అడ్డుకుంటారా, లేకపోతే వారు కార్యకర్తలు బీఆర్ఎస్ ఇక్కడికి వచ్చిన తర్వాత అరికపూడి గాంధీతో ఏం మాట్లాడతారనేది కూడా సస్పెన్స్ నెలకొంది. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.